చామ్, ఆ, నీ సెల్ ఫోన్కి బార్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రాలేదా? ఆ, మ్హూ. చూడలేదు బాబు. చూడాలి కదా చామ్. ఇంకా అప్లై చేసి ఉంటావేమో అని అనుకున్నాను. టైం అవుతుంది, సెల్ ఫోన్ తీసుకొని రా వెళ్ళు. ఆ, అలాగే బాబు. చామ్. బాబు మెసేజ్ వచ్చింది. అవునా? ఇదేంటి నెట్ రావట్లేదు? నెట్ రావట్లేదా? ఏమై ఉంటుంది? ఏమో చామ్. సరే ఆగండి, నేను చూసి వస్తాను. ఏ చామ్, ఏం చూస్తావు చామ్? నీకు తెలీదు కదా, మొబైల్ డేటాతో చేద్దాంలే. మ్. ఏమైంది బాబు? అరే, ఫోన్లో కూడా సిగ్నల్ లేదేంటి? అవును బాబు, నా ఫోన్లో కూడా సిగ్నల్ లేదు. ఎందుకుంటాయి? ఉండవుగా. ఇప్పుడు సిగ్నల్స్ లేకపోవడం ఏంటి? అప్లై చేయడానికి టైం కూడా అయిపోతుంది బాబు. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా చేయాలి? ఇంకేం చేస్తావే, నీ బార్ ఎగ్జామ్ అవుట్. నో డౌట్. ఇక అది అప్లై చేయలేదు నిషా. నీకు మాత్రమే హాల్ టికెట్ వస్తుంది. ఇంకెందుకు ఇక్కడ? దాని ఏడుపు చూస్తూ చిరాగ్గా. పద. బాబు ఏం చేద్దాం? బయటికి వెళ్ళి చేద్దామన్నా టైం సరిపోచ్చా? ఛా, ఇంత కష్టపడింది ఇంకంతేనా? నేను ఇంకా లాయర్ నవ్వనా? నేను లాయర్ నవ్వనా? లాయర్ నవ్వాలన్న నా లక్ష్యాన్ని చేరుకోలేనా? చామ్ చామ్, ఊరుకో చామ్. ఎలా బాబు? ఇప్పుడు ఎలా అప్లై చేయకుండా బార్ ఎగ్జామ్ నేను రాయగలను? ఎలా నేను లాయర్ నవ్వగలను? నేనేం చేయాలి బాబు? నిన్న నువ్వు వాగిందానికి నిన్ను గొంతు పిసికి చంపేలనంత కోపంగా ఉంది. కానీ నిజాన్ని నువ్వు ఎక్కడ కక్కుతావా అన్న ఒకే ఒక్క కారణంతో ఆగాను. నీ పీడ నాకు ఎప్పుడు విరగడైపోతుందో గాని అప్పుడు గాని నాకున్న ఆ ఒక్క భయము పోదు. ఆంటీ, ఆంటీ, ఆంటీ. ఏంటి నిషా, ఇంత హ్యాపీగా ఉన్నావు? ఎనీ గుడ్ న్యూస్? నాకు హాల్ టికెట్ వచ్చేసింది ఆంటీ. ఓ వెరీ గుడ్. ఇక నువ్వు బార్ ఎగ్జామ్స్ రాయడం, లాయర్ అయిపోవడం ఇక ఆలస్యం. అవునంటీ. కాబోయే లాయర్ కి కంగ్రాట్స్. థ్యాంక్స్ అక్క. కంగ్రాట్స్ నిషా. థ్యాంక్స్ అంకుల్. నిషా, పెద్ద లాయర్ అయిపోవాలి. అవుతాను బావగారు. మీ అందరి బ్లెస్సింగ్సే నా బలం. మంచి మార్క్స్తో పాస్ అవుతాను, గొప్ప లాయర్ అవుతాను. ఏంటి చామంతి, ఏంటంత డల్గా ఉన్నావు? కుంపు తీసి ఎగ్జామ్కి అప్లై చేయలేదా ఏంటి? చేసుండదక్క, చూస్తేనే తెలుస్తుందిగా. లాయర్ అవ్వాలన్న లక్ష్యం ఉంటే సరిపోదు, పెద్దవారి సపోర్ట్ ఉంటే సరిపోదు, అప్లై కూడా చేయాలి.
సపోర్ట్ చేసిన వాళ్ళే అప్లై కూడా చేస్తారన్న భ్రమలోకి వెళ్ళిపోయింది మా అక్క. ఇంకా నయం, వాళ్ళ ఎగ్జామ్ కూడా రాస్తారు అని అనుకోలేదు. అనుకున్నా అనుకుంటుంది నిషా. దేనికైనా ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత నీకుంది కాబట్టే నువ్వు ఎగ్జామ్ రాయడానికి తలుపులు తెరుచుకున్నాయి, దానికి మూసుకున్నాయి. ఏమేం చామంతి, నోటిఫికేషన్ మెసేజ్ పంపుతారు కదా, నీకు రాలేదా? వచ్చింది అయ్యగారు. వచ్చినా అప్లై చేయలేదా? ఎంత నిర్లక్ష్యమేనిది. ఇలాంటి దానికా మావయ్య మీరు ప్రేమ్ని టీచ్ చేయమన్నారు? బార్ ఎగ్జామ్లో ఈ చామంతి పాస్ అవ్వాలి అని అంటారు. నువ్వుండు రోజా. ఏమైందమ్మా? అప్లై చేయడానికి వచ్చిన సమస్య ఏంటి? నిన్న అప్లై చేసే టైంలో ఇంట్లో ఇంటర్నెట్ పనిచేయలేదు అయ్యగారు. మొబైల్లో చేద్దామన్నా సిగ్నల్స్ లేవు. నాకుంది, నీకెందుకు లేదు? దీన్ని బట్టే అర్థమవుతుంది కదా నువ్వు ఎంత అదృష్టవంతురాలివో. అవును నిషమ్మ, నేను అదృష్టవంతురాలిని. అందుకే నాకు కూడా హాల్ టికెట్ వచ్చింది. ఇప్పుడు ఎలా అప్లై చేయకుండా బార్ ఎగ్జామ్ నేను రాయగలను? ఎలా నేను లాయర్ నవ్వగలను? నేనేం చెయ్యాలి బాబు? జామ్, ఇదంతా నిషా రోజా మేడంలే కలిసి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమంటున్నావు చిట్టి? అనిపించిన ఆధారాలు లేకుండా ఏమి అనలేంగా చిట్టి. ఛ, అంతా నా తలరాత. ఈ చిట్టి రాత మారుస్తాడు జామ్, డోంట్ వరీ. ఎలా చిట్టి? ఇంటర్నెట్ పనిచేయడం లేదు. నేను ఎగ్జామ్కి ఎలా అప్లై చేయగలను? జామ్, మీ మొబైల్లో డేటాను ఆపచ్చు, ఇంట్లో ఇంటర్నెట్ని ఆపచ్చు, కానీ ఈ చిట్టి డేటాని ఎవ్వరూ ఆపలేరు. ఏమంటున్నావు చిట్టి? ఎస్ ప్రేమ్, ఈ చిట్టి అడ్వాన్స్గా కొంచెం ఇంటర్నెట్ని ఉంచుకుంటాడు. నా దగ్గరున్న ఇంటర్నెట్ పని చేస్తూనే ఉంటుంది. అప్లికేషన్ మీరు పూర్తి చేసుకోండి. సరే, చెప్పు.